వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే పవర్ బ్యాంక్ కొనేటప్పుడు ఏ ఫ్యూచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి, అందులో మనకు పవర్ బ్యాంక్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. ఒకటి లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, ఒకటి లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంటుంది. అందులో ఏది బెస్ట్, అదేవిధంగా 10,000 mAh పవర్ బ్యాంక్ తీసుకుంటే బెటరా, 20,000 mAh పవర్ బ్యాంక్ తీసుకుంటే బెటరా, అదేవిధంగా మనకు ఎన్ని పోర్ట్స్ ఉంటే బెటరు, కంప్లీట్గా పవర్ బ్యాంక్ బయ్యింగ్ గైడెన్స్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద రెడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా పవర్ బ్యాంక్ కొనేటప్పుడు మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే, పవర్ బ్యాంక్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. అందులో మొదటి చూసుకున్నట్టయితే లిథియం అయాన్ బ్యాటరీస్ అని చెప్పి, లిథియం పాలిమర్ బ్యాటరీస్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. అందులో మీరు ఒకవేళ లిథియం ఈ అయాన్ బ్యాటరీ గల పవర్ బ్యాంక్ తీసుకున్నారనుకో, అందులో మనకు ఛార్జింగ్ అనేది చాలా స్లో ఛార్జ్ అవుతుంది. సో ఇన్పుట్ అవుట్పుట్ కూడా చాలా స్లో ఛార్జ్ అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో అంటే ఎక్కువగా హీట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలా అంటే మనకు టెంపరేచర్ ఎక్కువైపోయింది అనుకో, పవర్ బ్యాంక్ అయితే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా బ్లాస్ట్ కావడం వల్ల మన మొబైల్ ఫోన్ పోతుంది. సో మన హెల్త్ కూడా అంటే మనకు ఇలా చెయ్యి పేలిపోవడం. సో మీరు చాలా వరకు పేపర్లో టీవీలో చూసే ఉంటారు, చేతిలో స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాంక్ ఉంటే సో మొత్తం ఆ పేలిపోవడం ఇట్లా జరిగి ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఈ లిథియం పాలిమర్ బ్యాటరీ తీసుకున్నారు అనుకో, అందులో పేలే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో మనకు చాలా వరకు బ్లాస్ట్ కాదు, అంటే 100% చెప్పలేము, ఒక 80% అయితే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఛార్జింగ్ కూడా మనకు చాలా వేగంగా ఛార్జింగ్ ఎక్కుతుంది. సో అందువల్ల మీరు కూడా ప్రజెంట్ అయితే మ్యాక్సిమం 2021లో అయితే ప్రతిదీ అంటే లిథియం పాలిమర్ బ్యాటరీసే పవర్ బ్యాంక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ లిథియం అయాన్ బ్యాటరీ గల పవర్ బ్యాంక్స్ అయితే ప్రజెంట్ అయితే లేవు. సో మీరే చెక్ చేసుకోండి, లిథియం పాలిమర్ గల బ్యాటరీ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోండి, లిథియం అయాన్ బ్యాటరీ పవర్ బ్యాంక్ తీసుకోకండి. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే, సో చాలామంది అయితే 10,000 mAh పవర్ బ్యాంక్ తీసుకుంటే బెటర్, 20,000 30,000 mAh గల పవర్ బ్యాంక్ తీసుకుంటే బెటర్ అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి. సో మీరైతే ముందుగా మీ మొబైల్ యొక్క బ్యాటరీ కెపాసిటీ చూసుకోండి. సో ఈ కెపాసిటీ అయితే మనకు ఎంఏహెచ్లో అయితే కొలుస్తారు. సో మిల్లీ ఆంపియర్ అవర్. సో ఎగ్జాంపుల్గా మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది మనకు ఒక 6,000 అనుకోండి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, 6,000 అనుకోండి. సో దాన్ని ఇంటూ 3 చేయండి, అంటే 6 × 3 చేస్తే మనకు 18,000 అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడైతే మీరు 18,000 అంటే 20,000 mAh గల పవర్ బ్యాంక్ తీసుకోండి. అప్పుడు మీరు మ్యాక్సిమం మీ మొబైల్ అయితే 3 times ఛార్జ్ చేసుకోవచ్చు. సో చాలామంది అయితే అంటే 20,000 mAh గల పవర్ బ్యాంక్ తీసుకున్నాం అనుకో, మా మొబైల్ అనేది ఈ 5,000 mAh గల బ్యాటరీ కెపాసిటీ అనుకోండి, అప్పుడు 4 times ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి. సో 4 times అయితే ఛార్జ్ చేయలేరు, ఎందుకంటే మనకు పవర్ అయితే లాస్ అవుతుంటుంది. సో ఎందుకు లాస్ అవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో మీరు నార్మల్గా ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగండి, జస్ట్ ఒక 1 అవర్లో. అదేవిధంగా సో ఒక వ్యక్తి బయట వర్క్ చేయమని చెప్పండి, అది ఎండలో, అప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగమని చెప్పండి. సో అతనికైతే ఒక 5 minutes లేదా 10 minutesగా వాటర్ దప్పిక వేస్తుంది. సో మీరు నార్మల్ కూర్చుంటారు కదా, మీకైతే ఒక 1 hour అయినా కూడా వాటర్ అయితే దప్పిక కాదు, ఎందుకంటే అతనికైతే వాటర్ అయితే లాస్ అవుతుంది. ఎందుకంటే ఎండలో వర్క్ చేస్తుంటారు కాబట్టి, సో చెమట రూపంలో వాటర్ అయితే మనకు లాస్ అవుతూ ఉంటుంది. సో మీరు నార్మల్గా ఏసీలో కూర్చుంటారు కాబట్టి మీకైతే వాటర్ అయితే దప్పిక కాదు. ఆ విధంగా మనకు పవర్ బ్యాంక్లో కూడా అంటే, సో మన మొబైల్కి ఛార్జ్ చేసేటప్పుడు కానీ, లేదంటే పవర్ బ్యాంక్కి ఈ ఛార్జ్ చేసేటప్పుడు కానీ పవర్ కన్వర్షన్లో అయితే మనకు పవర్ అయితే లాస్ అవుతుంటుంది. సో ఒకవేళ మీరు 10,000 mAh గల పవర్ బ్యాంక్ తీసుకున్నారనుకోండి, అందులో ఉన్న పవర్ మొత్తం 100% అయితే యూజ్ చేయలేరు, ఎందుకంటే అందులో 20% అయితే మనకు లాస్ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా మీరు అంటే 8,000 mAh అయితే యూజ్ చేసుకోవచ్చు, మిగతా 2,000 mAh అయితే మనకు లాస్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా ట్రావెల్స్ చేస్తున్నారనుకో, సో మీకు ట్రావెల్ ఫ్రెండ్లీ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోండి. అంటే పవర్ బ్యాంక్ కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి, సో మీరు చెక్ చేసుకోండి, లైట్ వెయిట్ గల పవర్ బ్యాంక్ తీసుకోండి. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం ఏమంటే, సో మీరు తీసుకున్న పవర్ బ్యాంక్ అయితే మనకు యూఎస్బి పోర్ట్స్ అనేది ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. సో కొంతమందికి అయితే ఒకటి సరిపోతుంది, కొంతమంది అయితే సో 2 మొబైల్స్ ఒకేసారి ఛార్జ్ చేయాలనుకుంటారు, కొంతమంది అయితే 4 మొబైల్స్ కూడా ఒకేసారి ఛార్జ్ చేయాలనుకుంటారు. సో దాన్ని బట్టి మీరు 1 పోర్ట్ లేదా 2 పోర్ట్స్ లేదా 3 పోర్ట్స్ 4 పోర్ట్స్ సో యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఒకే పవర్ బ్యాంక్ ఎగ్జాంపుల్ 20,000 mAh పవర్ బ్యాంక్ అనుకోండి, 2 మొబైల్స్కి ఒకేసారి ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి, సో రెండింటికైతే ఒకే విధంగా ఛార్జ్ అయితే కాదు. సో ఎందుకంటే మనకు పవర్ అనేది రెండింటికి సో ఒకే వోల్టేజ్లో పవర్ అయితే రాదు, సో కొద్దిగా తక్కువ ఎక్కువ వస్తుంటుంది. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే, సో ప్రజెంట్ అయితే చాలా మొబైల్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. సో మీరు తీసుకోవాలనుకున్న పవర్ బ్యాంక్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే, సో పవర్ బ్యాంక్ యొక్క బ్యాక్ సైడ్ లేదా కింది సైడ్ అయితే మనకు క్లియర్గా స్పెసిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంటాడు. అదేవిధంగా పవర్ బ్యాంక్ కొనేటప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఆన్లైన్లో చెక్ చేసి అయితే స్పెసిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. ఒక యూఎస్బి పోర్ట్ ఉన్న పవర్ బ్యాంక్ అని మీరు తీసుకున్నారు అనుకోండి, అందులో మీరు ఒక మొబైల్ మాత్రమే ఛార్జ్ చేసుకోవచ్చు. సో మనకు స్పెసిఫికేషన్లో కానీ లేదంటే పవర్ బ్యాంక్ యొక్క బ్యాక్ సైడ్ లేదా
క్రింది సైడ్ అయితే 1 ఆంపియర్ ఈక్వల్ టు 5 వాట్స్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటాడు. సో 1 ఆంపియర్ ఈక్వల్ టు 5 వాట్స్ అని మెన్షన్ చేశాడు అనుకో, సో అదైతే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు, ఎందుకంటే కొద్దిగా స్లో అయితే ఛార్జ్ అవుతుంది. ఒకవేళ 2.4 ఆంపియర్స్ ఈక్వల్ టు 12 వాట్స్ అని చెప్పింది అనుకో, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇది కూడా కేవలం సింగిల్ మొబైల్ మాత్రమే, అంటే ఒక యూఎస్బీ పోర్ట్ ఉందనుకో ఆ పవర్ బ్యాంక్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకేసారి 2 యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి కదా, అట్లాంటి పవర్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే 4 ఆంపియర్ ఈక్వల్ 12 వాట్స్. సో ఇదైతే మనకు రెండింటికైతే చాలా స్పీడ్ అయితే ఛార్జ్ చేయదు. అదేవిధంగా 3.4 ఆంపియర్ ఈక్వల్ టు 17 వాట్స్ అయితే ఇది ఓకే, ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకన్నా బెస్ట్ ఏముందంటే మనకు 4.8 ఆంపియర్ ఈక్వల్ టు 24 వాట్స్. సో మీరైతే చాలా అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా పవర్ బ్యాంక్ తీసుకోవాలంటే మినిమం 18 వాట్స్ తీసుకోండి, లేదంటే 4.8 ఆంపియర్ ఈక్వల్ టు 24 వాట్స్ అని చెప్పి వాడు స్పెసిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. సో దాన్ని బట్టి మీరు ఆ పవర్ బ్యాంక్ తీసుకోండి. సో ఈ పవర్ బ్యాంక్ అయితే మనకు ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతుంది. అదేవిధంగా ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఉందో చెక్ చేసుకోండి. ఇన్పుట్ అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు 18 వాట్స్ గల ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇన్పుట్ ఉందనుకోండి, మీరు చాలా అంటే 10,000 mAh పవర్ బ్యాంక్ అయితే మాకు నార్మల్గా ఎక్కువ టైం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే చాలా త్వరగా అయిపోతుంది. అవుట్పుట్ కూడా అంతే. మరి ఇది ఎగ్జాంపుల్గా మన మొబైల్ అనుకోండి, సో ఈ మొబైల్కి ఛార్జ్ చేయాలంటే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనుకోండి, సో జస్ట్ కేబుల్ మొబైల్ కనెక్ట్ చేస్తాను, సో మనకు చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతుంది. అదేవిధంగా పవర్ బ్యాంక్ కూడా మనకు ఇన్పుట్ కూడా అంటే, సో ఇన్పుట్ కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే డైరెక్ట్గా మనం మొబైల్ ఛార్జర్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేస్తాము, అప్పుడైతే మనకు చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ఇండికేటర్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. అదేవిధంగా బెస్ట్ బ్రాండ్స్ అయితే తీసుకోండి. సో పవర్ బ్యాంక్స్ అయితే ఎక్కువగా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందువల్ల సో బెస్ట్ బ్రాండ్స్ అయితే తీసుకోండి. సో మనకు చైనా బ్రాండ్స్ కావచ్చు, కొన్ని అయితే చీప్ అండ్ బెస్ట్ వస్తాయి, అంటే 200, 300, సో అంటే 100, 150 అట్లా చీప్ అండ్లో కూడా మనకు పవర్ బ్యాంక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అట్లాంటి పవర్ బ్యాంక్స్ అయితే మనకు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందువల్ల మీరైతే బెస్ట్ బ్రాండ్ తీసుకోండి. లైక్ శాంసంగ్ తీసుకోండి, సోనీ, అదేవిధంగా మనకు ఈ రెడ్మీ తీసుకోవచ్చు, లెనోవో ఉంది, రియల్మీ ఉంది, OnePlus ఉంది. సో ఇవన్నీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు చాలా చీప్ అండ్ బెస్ట్ కావాలనుకుంటే రెడ్మీ తీసుకోండి, అదేవిధంగా ఈ రియల్మీ తీసుకోండి, ఇవి కొంచెం తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏమంటే, సో మనకు ప్రొటెక్షన్స్ అనేది, సో మన పవర్ బ్యాంక్ అనేది బ్లాస్ట్ కాకున్నట్టు మనకు ప్రజెంట్ అయితే 4-way ప్రొటెక్షన్స్ అని చెప్పి, 8-way ప్రొటెక్షన్స్ అని చెప్పి, అదేవిధంగా 12 లేయర్ ప్రొటెక్షన్ చెప్పి మనకు క్లియర్గా స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేసి ఉంటాడు. సో ఆ ప్రొటెక్షన్స్ అనేది ఉన్నాయో చెక్ చేసుకోండి. ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్. సో ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అంటే ఒక్కోసారి మనకు పవర్ అనేది ఎక్కువైపోయింది. ఎగ్జాంపుల్గా మన పవర్ బ్యాంక్ 1 అవర్ ఛార్జ్ చేయాలి, కానీ మనం 1.5 అవర్ ఛార్జ్ చేసామనుకో, సో మిగతా ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ అయితే ఎక్కువ అవుతుంది కదా, అప్పుడైతే మనకు ఈ కరెంట్ ప్రొటెక్షన్ అయితే మన పవర్ బ్యాంక్ అయితే బ్లాస్ట్ కాకున్నట్టు. ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. కొన్ని సందర్భాల్లో మనకు ఈ వోల్టేజ్ అనేది హెచ్చు తగ్గు ఉంటుంది, సో ఎక్కువ రావడం తక్కువ రావడం, అటువంటి సందర్భంలో ఈ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అయితే మన పవర్ బ్యాంక్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఛార్జ్ ప్రొడక్షన్. సో ఈ ఆప్షన్గా మన పవర్ బ్యాంక్ ఉందనుకోండి, మనం ఛార్జ్ చేసాం కదా, కొన్ని సందర్భంలో ఎక్కువసేపు ఛార్జ్ చేయడం, అటువంటి సందర్భంలో మన పవర్ బ్యాంక్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ ప్రొటెక్షన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. కొన్ని అయితే మనకు కొన్ని పవర్ బ్యాంక్స్లో 12 లేయర్ ప్రొటెక్షన్ అని చెప్పి, అదేవిధంగా మనకు 8 లేయర్ ప్రొటెక్షన్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. మ్యాక్సిమం మనకు 12 లేయర్ ప్రొటెక్షన్ అయితే ఉన్న పవర్ బ్యాంక్ మీరు తీసుకోండి. ఇంకా మనకైతే ఈ సోలార్ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు ఈ వైర్లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు సోలార్ పవర్ బ్యాంక్ సంబంధించి సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, సో అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఒకవేళ మీరు వైర్లెస్ పవర్ బ్యాంక్ తీసుకున్నారనుకోండి, మీ దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్స్ ఉన్నట్టయితే ఈ వైర్లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో రేపైతే ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ మార్కెట్లో టాప్ 10,000 mAh గల బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఏమున్నాయని చెప్పి, అదేవిధంగా టాప్ 20,000 mAh గల బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఏమున్నాయని చెప్పి వాటికి సంబంధించి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, సో అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.